హైదరాబాద్ ఐటీ కారిడార్ కి హాట్ ల్యాండ్ లాంటిది హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. కొత్త హంగులతో సరికొత్త సొబగులు అద్దుకుని ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతోంది ఈ స్టేషన్. నిన్నటి వరకు సాధారణ సబర్బన్ స్టేషన్ గా ఉన్న హైటెక్ సెంటర్ ఇక అత్యాధునికమైన సౌకర్యాలతో మెరిసే మోడర్న్ ట్రాన్స్పోర్ట్ హబ్ గా మారబోతోంది. నగర అభివృద్ధికి తగినట్టుగా స్టేషన్ ని అత్యాధునిక టెక్నాలజీతో రాబోయే తరానికి అనుగుణంగా మలిచారు, అందుబాటులోకి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద చేపట్టిన రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ స్టేషన్ ని తీర్చిదిద్దడం జరిగింది. స్టేషన్ లో అడుగు పెట్టిన క్షణం నుంచి ప్లాట్ఫామ్ పై రైలు ఎక్కే వరకు కూడా ప్రయాణికుడికి అంతర్జాతీయ స్థాయి అనుభూతి కలిగేలా సౌకర్యాల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐటీ ఉద్యోగుల నుంచి సాధారణ ప్రయాణికుల వరకు వేలాది మంది నిత్యం వినియోగించే హైటెక్ స్టేషన్ లోని హైలైట్స్ ఏంటో ఇప్పుడు టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నదే హైటెక్ రైల్వే స్టేషన్. స్టేషన్ లోకి ఎంట్రీ కాగానే అద్భుతమైన గ్రీనరీ మీకు స్వాగతం పలుకుతుంది. పక్కనే విశాలమైన పార్కింగ్ సదుపాయం, ఎత్తైన బిల్డింగ్స్ తో సరికొత్త సొబగులు అద్దుకుని మీకు వెల్కమ్ పలుకుతూ కనిపిస్తూ ఉంటుంది హైటెక్ రైల్వే స్టేషన్. కేవలం అందమైన భవనం మాత్రమే కాదు, స్మార్ట్ యాక్సెస్, విశాలమైన ప్రయాణికుల సౌకర్యాలు, ఆధునిక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, డిజిటల్ సైనేజ్, ఫాసాడ్ లైటింగ్, ఆకర్షణీయమైన ల్యాండ్స్కేపింగ్ తో హైటెక్ సిటీ స్టేషన్ కొత్త గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికుల రాకపోకలకు వేదికగా నిలబడుతోంది ఈ స్టేషన్. ఐటీ కారిడార్ కి అనుసంధానంగా ఉండడంతో ఈ స్టేషన్ ప్రాధాన్యత మరింత పెరిగింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి పలు ప్రధానమైన మార్గాల్లో సబర్బన్ రైళ్లు నడుస్తూ నగర ప్రయాణ వ్యవస్థకు అత్యంత కీలకంగా మారిపోయాయి. ఇక హైటెక్ సిటీ స్టేషన్ లోని హై టెక్నాలజీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు. రైల్వే స్టేషన్ల రీడెవలప్మెంట్లో భాగంగా తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు రీడెవలప్ అవుతున్నాయి. దాంట్లో హైటెక్ సిటీ తో పాటుగా మిగతా రైల్వే స్టేషన్లు కూడా రీడెవలప్ అవుతున్నాయి. ఒక దిక్కు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడతో పాటు బేగంపేట్, హఫీజ్పేట్ లాంటివి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చేసాయి. ఇప్పటికే డెవలప్మెంట్ అవుతున్నాయి. ఇప్పటికే బేగంపేట్ రైల్వే స్టేషన్ కూడా సేమ్ ఇట్లాంటి అత్యాధునిక సౌకర్యాలతో ఇప్పటికే బేగంపేట రైల్వే స్టేషన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం హైటెక్ సిటీలో ఉన్నాం. హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి రైల్వే స్టేషన్ పరిస్థితి ఎట్లా ఉందో మనం విజువల్లో చూడవచ్చు. దాదాపుగా అత్యాధునికమైనటువంటి కౌంటర్స్, బుకింగ్ కార్యాలయాలతో పాటుగా ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకేసారి ప్రయాణికుల రద్దీ పెరిగినప్పుడు కూర్చోవడానికి కావచ్చు, వాళ్ళు కనీసం వెయిట్ చేయడానికి కూడా ఉన్నటువంటి అవకాశం ఉండే విధంగా వెయిటింగ్ హాల్ని కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఒకసారి మనం కింద చూడొచ్చు. దివ్యాంగుల కోసం అంటే ప్రయాణాలు చేస్తూ ఉంటారు దివ్యాంగులు, వాళ్ళకి కనిపించని పరిస్థితుల్లో నేపథ్యంలో అంటే ఎక్కడ అంటే ఎలాంటి పరిస్థితి ఉంది అనే అంశాలకు సంబంధించి కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి సైన్ బోర్డ్స్ కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. నడుస్తున్నప్పుడు స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, వెయిట్ ఆగాల్సిన దగ్గర అంటే సర్కిల్ లాంటి ప్లేస్ దగ్గర చిన్న సర్కిల్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం బుకింగ్ కౌంటర్ కూడా మనం చూడొచ్చు. మిగతా వాళ్ళందరికీ బుకింగ్ కౌంటర్స్ సపరేట్గా ఉంది. ఎవరైతే వికలాంగులు వస్తుంటారో వికలాంగుల కోసం కూడా సపరేట్గా కింద, అందుకనే వాళ్ళు వీల్చైర్లో కూర్చుంటారు, వీల్చైర్లో కూర్చునే అవకాశం ఉంటుంది కొంతమందికి. అలాంటి వారి కోసం కూడా కొంచెం హైట్ తక్కువగా ఉన్నటువంటి బుకింగ్ కౌంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి దగ్గర కూడా అంటే ప్రయాణికునికి ఈజీగా అర్థమయ్యేందుకు, ఎక్కడికి ఎలా వెళ్ళాలి అనే అంశాలకు సంబంధించి ఈజీగా అర్థమయ్యేందుకు సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎలాంటి వస్తువులు ఉన్నాయనే అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సబర్బన్ ట్రైన్సే ముఖ్య ఆధారంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ బై రోడ్ వెళ్ళాలంటే చాలా ఇబ్బందులతో కూడినటువంటి ట్రాఫిక్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి. సో ప్రతిరోజు 62 రైళ్ళు, సబర్బన్ రైల్స్ ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇక్కడ స్టాప్ ఉంటుంది. పండుగల సమయంలో కూడా ఇక్కడ నుంచి వివిధ జిల్లాలకు, వివిధ రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికుల కోసం కూడా హైటెక్ సిటీలో ప్రత్యేక స్టాప్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులకు అనుగుణంగా వాటిని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో కొంత అధునాతన టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ అందరికీ ఒకవేళ ఎక్కువ ప్రయాణికులు వచ్చినా కానీ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా ఈ రైల్వే స్టేషన్ని రీడిజైన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మా ప్రతినిధి చెప్పినట్లుగా రద్దీ రోజుల్లో మాత్రమే కాదు, పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణికుల అవసరాలని దృష్టిలో పెట్టుకుని టెంపరరీ స్టాపేజీలు కూడా కల్పిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ స్టేషన్ మరింత సమర్థవంతంగా ప్రయాణికులకు సకల సౌకర్యాలు అందించే విధంగా డిజైన్ చేశారు.
ఇక స్టేషన్ కు కార్పొరేట్ శైలిలో రూపకల్పన చేయడం జరిగింది. అమృత్ భారత్ పథకంలో భాగంగా 26 కోట్ల రూపాయలతో ఈ స్టేషన్ ని ఆధునీకరించారు. ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త డిజైన్ రూపొందించారు. స్టేషన్ ప్రవేశ ద్వారానికి ఆధునిక ఆర్కిటెక్చర్ ఏర్పాటు చేశారు. ఐటీ కారిడార్ కు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారబోతోంది ఈ రైల్వే హబ్ హైటెక్ సిటీ. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ని అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా పూర్తిగా రీడెవలప్ చేస్తున్నాం. ఇలా తెలంగాణలో దాదాపు 40 రైల్వే స్టేషన్స్ డెవలప్ చేస్తున్నాం. అందులో ఒకటి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. ఇది 26 కోట్ల బడ్జెట్తో దీన్ని డెవలప్ చేస్తున్నాము. ఈ 17వ తారీఖు రోజు ఇనాగ్రేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది. దీంతోపాటే ఆల్ ఓవర్ ఇండియా కూడా ఇంకొన్ని స్టేషన్స్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు వర్చువల్గా. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఏదైతే ఉందో ప్రయాణికులు, వాళ్ళకి సరిపడా ఈ కాలానికి ఈ టైమ్స్లో వాళ్ళ రిక్వైర్మెంట్ అభిరుచి మేర స్టేషన్ని రూపుదిద్దడం, అంటే దాదాపు ఎయిర్పోర్ట్ హంగుల్ని ఇచ్చే విధంగా. సో వాళ్ళకు మినిమం ఎసెన్షియల్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో, అంటే లిఫ్ట్స్ కావచ్చు, ఎస్కలేటర్స్ కావచ్చు, వెయిటింగ్ హాల్స్ కావచ్చు, ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, సర్క్యులేటింగ్ ఏరియా కూడా ప్రాపర్ అంటే గ్రీనరీతో ఉండి ప్రాపర్ పార్కింగ్ ఫెసిలిటీ, సో ఇవన్నిటిని డెవలప్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ అన్ని స్టేషన్స్ కూడా దివ్యాంగజన్ ఫ్రెండ్లీగా మలుస్తున్నాం. అంటే దివ్యాంగజన్ ఎవరు వచ్చినా కూడా స్టేషన్లో వచ్చి ట్రైన్ బోర్డ్ అయ్యి మళ్ళీ బోర్డ్ అయ్యి మళ్ళీ స్టేషన్ నుంచి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఏమాత్రం ఇబ్బంది కలగకుండా స్మూత్గా వెళ్ళే విధంగా స్టేషన్ ప్రిమైసెస్ అంతా కూడా ఫ్రెండ్లీగా మలచడం జరిగింది. సో ఆ విజువల్స్ లో చూస్తేనే అర్థమవుతోంది, హైటెక్ స్టేషన్ మొత్తం కూడా పూర్తిగా ఒక కార్పొరేట్ శైలిలో రూపకల్పన చేశారు అని చెప్పి. ఇక అమృత్ భారత్ పథకంలో భాగంగా 26 కోట్ల రూపాయలతో ఆధునీకరించారు స్టేషన్ ని. ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తూ డిజైన్స్ కూడా సరికొత్తగా డిజైన్ చేశారు. స్టేషన్ ప్రవేశ ద్వారానికి ఆధునిక ఆర్కిటెక్చర్ ఏర్పాటు చేశారు. ఐటీ కారిడార్ కి ప్రతిష్టాత్మకంగా మారబోతోంది ఈ హైటెక్ సిటీ రైల్వే హబ్. ఇక అమృత్ భారత్ స్టేషన్ పథకం లక్ష్యాన్ని ప్రతిబింబించే విధంగా రూపుదిద్దుకున్న ఆధునిక స్టేషన్ ప్రారంభోత్సవం తరువాత పశ్చిమ హైదరాబాద్ రైల్వే రవాణాలో మరొక మైలురాయిగా నిలవబోతోంది. ఈ నెల 17న తెలంగాణలోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ తో పాటు దేశంలో రీడెవలప్ చేసిన రైల్వే స్టేషన్స్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు. ప్రతిరోజు 3000 మంది ప్రయాణికులు హైటెక్ సిటీ నుంచి నగరం నలువైపులా కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఇక్కడ కొంత సమస్యగా ఉంది. సో పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను డామినేట్ చేసే విధంగా ఇక్కడ కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు. పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కేవలం 2-3 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాదాపుగా ఒకేసారి 100 మంది ప్రయాణం ఒకవేళ నడవాల్సి వస్తే ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది. సో అలాంటి నేపథ్యంలో రీడెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు 12 మీటర్ల వెడల్పుతో ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేశారు. పూర్తిగా ట్రాక్ల పైనుంచి 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 2 ట్రాక్ల పైనుంచి కూడా కప్పు వేస్తూ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది నిర్మాణం చేశారు. ఒకవైపు 4 ప్రస్తుతం ఉన్నటువంటి రీడెవలప్మెంట్లో భాగంగా మొత్తం 4 లిఫ్ట్లు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా 2 ఎస్కలేటర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని పనులు పూర్తి చేసుకొని ఇనాగ్రేషన్కు సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ అయితే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ టి శ్రీనివాస్తో ఎల్ఎన్ రెడ్డి, TV9 హైదరాబాద్.